కుందు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేది ఎన్నడో అర్థం కాని పరిస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, రాజకీయ వామపక్ష నేతలు కోరుతున్నారు. నంద్యాల పట్టణ శివారులోని రాణి మహారాణి థియేటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న కుందు బ్రిడ్జి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దశాబ్దాల క్రితం కుందు నది మరియు మద్దిలేరు వాగులపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నది. కూలేందుకు అప్పుడా ఇప్పుడా అంటూ ఎదురు చూస్తున్నది. నంద్యాలలో 2017 ఉప ఎన్నికల్లో నాటి టీడీపీ నేతలు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణయాన్ని తీసుకుని రాజకీయ రంగును పులిమి స్థానిక ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2017 జూలై 22వ తేదీన అట్టహాసంగా నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారే కానీ పూర్తి చేసేందుకు దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తయింది. కాలం పరుగులు తీస్తున్న కుందు బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతున్న వైనం. రాను రాను బ్రిడ్జి పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిపోయింది. టీడీపీ నేతలు 2017లో శంకుస్థాపన చేసిన కుందు బ్రిడ్జి నిర్మాణాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కొనసాగిస్తూ నిర్మాణం పనులను వేగవంతం చేస్తూ 90% పనిని చేపట్టారు. అటు తర్వాత కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు మంత్రి ఫరూక్, వారి తనయుడు ఫిరోజ్ కుందు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి నంద్యాల ప్రజలకు అంకితం చేస్తామని హామీలు గుప్పించారు. హామీలను గాలికి వదిలి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం కావస్తున్నా బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు వచ్చిన పాపాన పోలేదు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి నుండి నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, అలాగే గడివేముల మండలానికి వెళ్లే అనేక గ్రామాల ప్రజలు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న కుందు బ్రిడ్జ్ ఏ క్షణాన ఎప్పుడు కూలిపోతుందో, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో, ఎంతమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అన్న భయాందోళన నెలకొన్నది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎగువన కురిసిన వర్షాలకు, అలాగే శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు రికార్డు స్థాయిని దాటిన పరిస్థితిలో త్వరలో ఆ నీటిని దిగువకు వదిలేస్తే నీటి ఉధృతి, వరద నీటి తాకిడికి శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి కూలే అవకాశం ఉన్నది. ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నా అధికారులు, స్థానిక మంత్రి ఫరూక్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు నాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 2.75 ఎకరాల స్థలాన్ని సేకరించారు. భూసేకరణ కొరకు స్థల యజమానులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ ధనం వృధా కారదని తలచిన మాజీ ఎమ్మెల్యే బ్రిడ్జి అలైన్మెంట్ లో పలు మార్పులు చేసి 85 సెంట్ల స్థలం బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాటు చేశారు. అందులో 10 సెంట్లు ప్రభుత్వ స్థలం కాగా మిగిలిన 75 సెంట్లకు మాత్రమే స్థల యజమానులకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ద్వారా 3.5 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ప్రభుత్వం నుండి స్థల యజమానులకు కాంపన్సేషన్ ఇప్పటికీ అందుకోలేదని సమాచారం. ఈ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిలో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పాత బ్రిడ్జ్ కూలిపోతే ఈ మార్గంలో రాకపోకలు స్తంభించే అవకాశం ఉన్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శిథిలమైన బ్రిడ్జిపై వెళ్తున్న సమయంలో కూలిపోయి ప్రాణ నష్టం జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన పరిస్థితి ఉందని వామపక్ష నాయకులు, రాజకీయ నాయకులు, స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు శిలాఫలకాలు వేసి సెల్ఫీలు దిగుతారు తప్ప పూర్తి చేయరని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్రాంత ప్రజల బ్రతుకులు మారడం లేదని, అనేక దశాబ్దాలుగా ఇరుకైన ఈ బ్రిడ్జిపైనే తమ ప్రయాణాలను సాగిస్తూ నరకయాతన పడుతున్నట్లుగా స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం దమ్ముంటే, చేతనైతే కుందు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తరచుగా ఈ బ్రిడ్జిపై వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలయ్యారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
కుందు బ్రిడ్జి ఈ రోజు పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైందంటే కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈరోజు 2017లో అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి బై ఎలక్షన్లు వచ్చినప్పుడు భూమి పూజ చేసి ఒక పిల్లర్ వేసి మొదలు పెట్టడం జరిగింది కుందులో. ఆ తర్వాత మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 85% కంప్లీట్ చేయడం జరిగింది. కానీ మిగిలిన 25% కూడా 15% ఎప్పుడు తయారవుతుందో ఏందని ఎదురు చూస్తున్నారు జనాలు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక తొందరగా తయారవుతుందని ఆశ కల్పించాము. కానీ వచ్చేది ఎప్పుడో ప్రతి వాళ్ళు వచ్చేది చూసేదే బ్రిడ్జ్ చూసి మా ప్రభుత్వంలో అయింది, మాదే మేము మొదలు పెట్టాము అని చెప్పుకుంటుంటారు. ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలే, దాన్ని ఏం చేయలే. ఆ మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇంత పెద్దగా జరిగింది, ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిగానే మిగిలింది. దీన్ని ఎప్పుడు బాగు చేస్తారో, మా బాగులు ఎప్పుడు బాగుపడతాయో అని ఎదురు చూస్తాం. మా కాలనీ ప్రజలు గాను, నందమూరి కానీ, వైఎస్ఆర్ నగర్ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వర్షాలు వస్తే బ్రిడ్జి నిండుతుంది, బ్రిడ్జికి వాటర్ వస్తే ఇంకా చాలా ఇబ్బంది. ఎట్లా బొమ్మ చిత్రం మీద పడి పోలీరు మీద పడి అటు రావాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం చేసుకుంటాం. మేము వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నాము. నంద్యాల పట్టణం నుంచి వైఎస్ఆర్ నగర్కు పోయేదారిలో రాణి మహారాణి దగ్గర కుందు బ్రిడ్జి చాలా అధ్వాన స్థితిలో ఉంది. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి బ్రిడ్జిని పూర్తి చేస్తామన్నారు. కానీ ఇంతవరకు బ్రిడ్జి పూర్తి కాలేదు. వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ క్షణాన బ్రిడ్జి కూలిపోతుందో అనే భయం మాలో ఉంది. ఇక్కడే రాయల్ హోమ్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జి ఎప్పుడో తయారు కావాల్సింది పోయిన గవర్నమెంట్ సుమారుగా 3/4 భాగం దాచే పనులు అయితే ఈ గవర్నమెంట్ సంవత్సరం అయితేనే కూడా ఇంకా ఎందుకో నెగ్లెక్ట్గా స్లోగా పని మొదలు పెట్టకుండా చాలా ఇబ్బంది ఉంది. ఈ రస్తా దాదాపు కిలోమీటర్ కూడా లేదు. ఓన్లీ సొంత ఫండ్స్ మంత్రిగా ఉండి చేస్తే అనుకుంటే పెద్ద పని ఏం కాదు, ఎందుకో చేయలేకపోతున్నారు. ఈ రస్తా రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా వర్షాకాలం అయితే బ్రిడ్జి కాడ నుంచి పెట్రోల్ బంక్ వరకు బైక్ వాళ్ళు జారి కింద పడడం ఎంతో మంది పడుతుంటారు. నేను కళ్ళారు చూస్తానంట, చేరిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇంకా ఎందుకో ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, తొందర చేయాలని కోరుకుంటారు. 2018వ సంవత్సరంలో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నంద్యాలలో హడావుడిగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని కొత్త బ్రిడ్జిను శంకుస్థాపన చేశారు. దాని తర్వాత 1 సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ ఉంది, పనులు ఏం స్టార్ట్ కాలేదు. 1-2 పిల్లర్లు వేసి వదిలేశారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శిల్పా రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కనీసం బ్రిడ్జి స్టార్ట్ చేసి ఇంతవరకు వాళ్ళు తీసుకొచ్చారు 5 సంవత్సరాలలో. ఆ రోజు 2024 ఎలక్షన్లలో టీడీపీ నాయకులు, ముఖ్యంగా నంద్యాల టీడీపీ నాయకులైన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ బ్రిడ్జి కాడ వచ్చి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ బ్రిడ్జి కాడ విచ్చేసి ఈ బ్రిడ్జి దగ్గర వాళ్ళ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, ఇంతవరకు పూర్తి చేయలేదు దీన్ని అని ఆ రోజు 2024 ఎలక్షన్ల ముందర దీన్ని వాడుకొని, ముఖ్యంగా ఈ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాడుకొని ఈ పని మేము వస్తే 1 సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు 1 సంవత్సరం పూర్తయిపోయింది. కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఇక్కడ ఆ రోజు ఏ రోజైతే పని వదిలిపెట్టారో ఆ రోజు నుంచి ఒక్కరు కూడా ఇక్కడ పని చేయలేదు. మరి ఒక్క మేస్త్రి కానీ ఒక్క కూలీ కానీ ఇక్కడ పని చేసి బ్రిడ్జ్ పూర్తి చేయాలనే ఏ ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మనం చూసుకుంటే మన వాతావరణ శాఖ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్క చోట భారతదేశంలో ఈ సంవత్సరం భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీశైలము జలాశయము ఇప్పుడు పూర్తిగా నిండి ఉంది. అక్కడి నుంచి నీళ్లు వదిలితే ఇటు సైడ్ వస్తాయి. మరి ఇంకా వర్షాకాలం ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడి నీరు ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తే ఈ బ్రిడ్జి కూలిపోతుంది. ముఖ్యంగా చూడండి, మనము ఆటోలు, పెద్ద పెద్ద వాహనాలు ఎన్నో ఇక్కడ చుట్టుపక్కల దాదాపుగా 40 గ్రామాలు ఆ బ్రిడ్జి కూలిపోయే బ్రిడ్జి మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఇదే విధంగా వర్షపు నీళ్ళు వస్తే పూర్తిగా కూలిపోతే అక్కడ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్ఎండి ఫరూక్ గారు బాధ్యత వహిస్తారా, లేకుంటే ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకుంటే ఆ రోజు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? రేపు జరగరాని జరిగితే అక్కడ ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి మీరే బాధ్యత వహిస్తారని కూటమి ప్రభుత్వాన్ని ఎస్టీపీ తరపున హెచ్చరిస్తున్నాము. ఇప్పటికీ సమయం మించిపోయింది. సంవత్సరం వచ్చింది, ఒక్క ఇటుక కూడా మీరు పెట్టలేకపోయినారు. మరి ఏదేదో వాగ్దానాలు చేస్తున్నారు.
కేవలము అభివృద్ధి అంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయడము, కాలంలో చెత్త వేయడం కాదు. మీ స్థాయికి ఇటువంటి పెద్ద పెద్ద బ్రిడ్జిలు పూర్తి చేయాలి, కానీ మీరు దాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం స్పీడ్ బ్రేకర్ల దగ్గర కాలంలో చెత్త తీయడానికే చూస్తున్నారు తప్ప పెద్ద పెద్ద పనులు చేయడానికి మీరు చేయలేకపోతున్నారు. కుందు వంతెన మద్దిలేరు వాగు, ఇది మద్దిలేరు వాగు లింక్ అయింది కుందుకు. ఈ కుందు బ్రిడ్జి కట్టడానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ ప్రాంత ప్రజల రైతులు రాతలు మాత్రం మారడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సమస్యను తీసుకుని ప్రధానంగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఇదే టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సమస్యను ఎక్స్పోజ్ చేసినారు. గత ప్రభుత్వంలో కుందు వంతెన కూడా నిర్మించలేని పరిస్థితులు ఉన్నారని చెప్పి ఎక్స్పోజ్ చేసినారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది, సంవత్సరంన్నరకు పైగా ఈరోజు అవుతా ఉంది. దీని గురించి మళ్ళా మాట్లాడే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి కనపడడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సమస్య క్లియర్ అయింది, ఆ ల్యాండ్ సమస్య క్లియర్ అయింది. సమస్య క్లియర్ అయిన దాన్ని ఈరోజు ఈ కుందు వంతెన పూర్తి చేయలేని పరిస్థితులలో కూటమి ప్రభుత్వం ఉంది. మామూలుగా దీని ప్లాను మెడికేర్ హాస్పిటల్ వరకు రోడ్ వేయాలని చెప్పి, దీన్ని ఇట్లా పెట్రోల్ బంక్ వరకు రోడ్ వేయాలని చెప్పి ప్లాన్లు ఉన్నారు. ఈరోజు నందమూరి నగర్ లో 2 వార్డులు, ప్రధానంగా 3 వార్డులు కూడా అయితే టిడ్కో ఇల్లు ఓపెన్ అయితే కనుక టిడ్కో ఇల్లు మాత్రం ఒక వార్డు అవుతుంది. నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ 2 వార్డులు, 3 వార్డులు అవుతుంది. అంటే వార్డుకు 5,000 ఓటు బ్యాంక్ ఉంది, వార్డుకు 5,000 ఓటు బ్యాంక్ వస్తుంది. దగ్గర 1,000 కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయి. ఇదిగాక గడవేంల మండలం నుంచి, ప్రధానంగా గడవేంల మండలం మొత్తం గ్రామాలన్నీ ఇదే విధంగా రావాలి. ఆటోలు ఇదే ప్రాంతం నుంచి ఆటోలు పోవాలా. వర్షాకాలం కనుక వచ్చిందంటే బిక్కు మనాలంగా కుందు ఫుల్ అయ్యి ఆ వంతెన కనుక తంతే కనుక ఆ వంతెన కూలిపోయే పరిస్థితి ఉంది. ఆ వంతెన కొన్ని సంవత్సరాలు అయిపోయింది. వంతెన ఎప్పుడు పడిపోతుందో అర్థం కాలేని పరిస్థితి. ఈ వంతెన నిర్మిస్తే కనుక ఈ ప్రాంత ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కుందు వంతెన పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని అన్నారు. మరి మీకు దమ్ముంటే చేతనైతే ఇమ్మీడియట్ గా ఈ వంతెన కుందు బ్రిడ్జి నిర్మించి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. పాతకాలంలో రైతుల కోసము ఎద్దుల బండ్లు పోవడానికి, చేనులకు పోవడానికి కోసమని ఈ బ్రిడ్జిని నిర్మించినారు. ఆ తర్వాత కాలక్రమేణా రామారావు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు హయాంలోనే దీన్ని నిర్మాణం చేయడం, ప్రభుత్వం కూలిపోవడంతో సగంలో ఆగిపోయిన ఈ బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొదలు పెట్టింది. ఆ ప్రభుత్వం కూడా పోయింది. తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కూటమితో. ఈ ప్రభుత్వం రానప్పుడు చాలా సందర్భాల్లో చెప్పినారు వాళ్ళు చేయలేదు, ఇల్లు చేస్తామని చెప్పి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా బ్రిడ్జిలో వచ్చి శ్రమదానం కింద కొంచెం కంకర సిమెంట్ కలిపి కూడా వేసిపోయినారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు రానప్పుడు ఏమి చేసినారు, వచ్చిన తర్వాత కనీసం వాళ్ళైనా సానుభూతిగా గుంతలను కూర్చోవడం లేదు. చాలా మంది సైకిల్ మోటార్లు కింద పడుతున్నారు, ఆటో వాళ్ళు కింద పడుతున్నాయి, బండ్లు రిపేర్ అవుతున్నాయి, నానా ఇబ్బందులు పడుతున్నాయి. పోలీసు వాళ్ళేమో వర్షం బాగా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి మీద నుంచి ఎక్కువ మంది పోకూడదు, ఆటోలు పోకూడదు అని నిర్బంధం చేస్తున్నారు. ఇట్లా అట్లా తిరిగి పోలూరు మీద నుంచి ఇట్లా వచ్చి మునగాల దాటుకొని ఇడికి నందమూరి నగర్ రావాలా. మరి అటువంటి అప్పుడైతే ఆటోలు పోనీయకుండా పనిచేస్తున్నారు, లారీలు పోకుండా పనిచేస్తున్నారు. మరి ప్రభుత్వం మారుతూనే కానీ ఈ సమస్యను పట్టించుకోవడం లేదు.